రెడ్డిక ఆపరేషన్ సింధూర్ తర్వాత రష్యాతో భారత్ రక్షణ సంబంధాలు బలపడుతున్నాయి. పాకిస్తాన్తో తలెత్తిన ఘర్షణల్లో రష్యాకు చెందిన S-400 డిఫెన్స్ వ్యవస్థ బలంగా పనిచేసింది. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను, క్షిపణులను గాల్లోనే పేల్చేసింది S-400 డిఫెన్స్ వ్యవస్థ. ఇప్పటికే భారత్ దగ్గర 3 స్క్వాడ్రన్ల S-400 డిఫెన్స్ వ్యవస్థ ఉంది. రష్యా నుంచి మరిన్ని రావాల్సి ఉంది. అయితే మిగిలిన S-400లను వచ్చే ఏడాది ఇస్తామని గతంలోనే రష్యా చెప్పింది. అయితే పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ సరిహద్దులో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఏడాది కాకుండా ఈ ఏడాది S-400 డిఫెన్స్ వ్యవస్థలను ఇవ్వాలన్నది భారత్ వినతి. ఈ అంశంపై రష్యాతో చర్చించేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ మాటపై మాస్కో వెళ్తున్నారు దోవల్. S-400 డిఫెన్స్ వ్యవస్థలపై రష్యా రక్షణ రంగ నిపుణులతో చర్చించేందుకు ఫీల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు ఈ జేమ్స్ బాండ్. ఆపరేషన్ సింధూర్ తర్వాత రష్యాతో భారత రక్షణ సంబంధాలు బలపడుతున్నాయి. పాక్తో తలెత్తిన ఘర్షణల్లో రష్యాకు చెందిన S-400 డిఫెన్స్ వ్యవస్థ బలంగా పనిచేసింది. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను, క్షిపణులను గాల్లోనే పేల్చేసింది S-400 డిఫెన్స్ వ్యవస్థ. ఇప్పటికే భారత్ దగ్గర 3 స్క్వాడ్రన్ల S-400 డిఫెన్స్ వ్యవస్థ ఉంది. రష్యా నుంచి మరిన్ని రావాల్సి ఉంది. అయితే మిగిలిన S-400లను వచ్చే ఏడాది ఇస్తామని గతంలోనే రష్యా చెప్పింది. అయితే పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ సరిహద్దులో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఏడాది కాకుండా ఈ ఏడాదే S-400 డిఫెన్స్ వ్యవస్థలను ఇవ్వాలన్నది భారత్ వినతి. ఈ అంశంపై రష్యాతో చర్చించేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ మాటపై మాస్కో వెళ్తున్నారు దోవల్. S-400 డిఫెన్స్ వ్యవస్థలపై రష్యా రక్షణ రంగ నిపుణులతో చర్చించేందుకు ఫీల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు ఈ జేమ్స్ బాండ్. ఈ నేపథ్యంలో మొత్తం మీద భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారు, ఆయన రష్యా పర్యటన ప్రాధాన్యమైతే సంతరించుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి ప్రముఖ పొలిటికల్ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు, అలాగే మరో ప్రముఖ పొలిటికల్ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు, ఇద్దరు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. ఎస్, ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో S-400 రక్షణ వ్యవస్థ అనేది కీలకంగా మారినటువంటి పరిస్థితి. రష్యా వచ్చే ఏడాది ఇస్తా అన్నప్పటికీ కూడా ఇప్పుడే మనం అడుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి, పరిణామాలు సరిహద్దుల్లో ఉన్నటువంటి దాన్ని బేరీజ్ వేసుకొని ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో మరొక చర్చ అయితే జోరుగా నడుస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మరింత ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కదా. ఒక్కసారి దానికి సంబంధించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని రకరకాలైనటువంటి విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఏం చెప్తారు మీరు? గడిచినటువంటి కొద్ది సంవత్సరాలుగా మన దేశం ఆయుధాల కొనుగోలుకు భారీ మొత్తాలని ఖర్చు చేస్తున్నమాట వాస్తవం. అవును. పాకిస్తాన్ని, అదేవిధంగా చైనాను బూచిగా చూపి ఆయుధ లాబీ పన్నినటువంటి వలలో చిక్కుకొని ఒకటైతే, రెండోది కొన్ని మన అవసరాలకు తగినట్లుగానే కొన్నింటిని మనం కొనుగోలు చేయాలి, ఆ కోణం కూడా ఉన్నది అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు S-400 అనేటువంటిది మొన్న పాకిస్తాన్ తో జరిగినటువంటి ఘర్షణలో ఏ విధంగా సమర్థవంతంగా పనిచేసిందో మనకు రుజువైంది. ప్రపంచానికి అంతకు ముందే తెలుసు దాని యొక్క సామర్థ్యం గురించి. ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి ఆధునికమైనటువంటి వ్యవస్థల్లో S-400 నంబర్ 1 స్థానంలో ఉంది. ఇంకా దాని తర్వాత వర్షన్ కూడా 500 కూడా అక్కడ రష్యాలో వచ్చింది అనేది తెలిసిందే. నిజానికి మనకి 5 వ్యవస్థల్ని ఇప్పటికే ఇచ్చి ఉండాల్సింది. రష్యా ఉక్రెయిన్ తో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా మరొక 2 సిస్టమ్స్ మనకి ఆలస్యమైంది. ఈ ఏడాది ఒకటి, వచ్చే ఏడాది ఒకటి ఇస్తామని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు అజిత్ దోవల్ గారు వాటిని ఇంకా ఎంత వీలైతే అంతగా పంపించమని చెప్పేసి అడగటానికి, ఇంకా కొన్ని వ్యవస్థల గురించి కూడా బహుశా చర్చలు జరపడానికి ఈ నెల ఆఖరిలో జరిగేటువంటి ఒక అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యే సందర్భంగా ఈ విషయాన్ని కూడా పనిలో పనిగా రష్యాతో చర్చించడానికి ఆయన ఎజెండాకి పెట్టుకున్నారనేది వచ్చినటువంటి సమాచారం. అందువల్ల రష్యా ఇంకా ఏమైనా ఒక్కొక్కటి 35,000
కోట్ల రూపాయలు ఇంకా ఇప్పుడు ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. ఎందుకంటే డాలర్ విలువ అనేటువంటిది దాంతో పోల్చుకున్నప్పుడు మన రూపాయి విలువ పతనమైంది కనుక అది ఇంకా పెద్ద మొత్తంలో కూడా కావచ్చు. ఏమైనప్పటికీ మన రక్షణ అవసరాలకి ఆయుధాలు కొనుగోలు చేయొచ్చు, కానీ అవసరం లేనటువంటి ఆయుధాలని కొనుగోలు చేయడం మాత్రం జనం మీద భారం అనేది మాత్రం చెప్పుకోవాలి. ఈ S-400 కి సంబంధించి రష్యా నుంచి మనం కొనుగోలు చేయకూడదు, కొనుగోలు చేస్తే మీ మీద ఆంక్షలు విధిస్తామని చెప్పేసి అమెరికా మన మీద, అదే విధంగా టర్కీ మీద కూడా బెదిరింపులకు దిగింది. అయినప్పటికీ మన అవసరాల రీత్యా మనకున్నటువంటి ప్రాధాన్యత రీత్యా కేంద్ర ప్రభుత్వం వాటిని ఖాతరు చేయకుండా రష్యా నుంచి వాటిని కొనుగోలు చేసింది. అవి ఎంత ఉపయోగమో ఇప్పుడు మనకి తెలిసింది. ఇటీవల కాలంలో మొత్తంగా మనం చూసినప్పుడు 2013, 2017 సంవత్సరాల కాలంలో మన ఆయుధాల్లో 64% రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్నాం. ఇప్పటికొచ్చేసరికి అది 36% తగ్గిపోయింది. ఆ తర్వాత ఫ్రాన్స్ నుంచి 28%, ఇటీవల కాలంలో భారీగా అమెరికా నుంచి కొనుగోలు చేస్తుండటంతో అది 11% పెరిగాయి మొత్తంగా మన ఆయుధాలు. ఇప్పుడు ట్రంప్ మన దేశంతో వాణిజ్య చర్చల పేరుతోటి డిమాండ్ చేస్తున్నటువంటి వాటిల్లో ఈ ఆయుధాలు మీరు రష్యా నుంచి లేదా ఫ్రాన్స్ నుంచి కొనుగోళ్లు తగ్గించి మా నుంచి మీరు భారీ మొత్తంలో కొనుగోలు చేయాలి. ఎందుకు అంటే మన రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్య సంబంధాల్లో మేము లోట్లో ఉన్నాము. అందుకని మా లోటును పూడ్చాలంటే మీరు మా దగ్గర నుంచి ముడి చమురు, ఆయుధాలు వీటన్నిటిని కొనుగోలు చేయాలని గత కొద్ది సంవత్సరాలుగా జో బైడెన్ డిమాండ్ చేశాడు. ఇప్పుడు ట్రంప్ మరింతగా మన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అనేది గమనించాలి. అందువల్ల మన వైపు మనల్ని అణిచివేయడానికి ఒకవైపు ప్రయత్నిస్తూనే మరొక వైపు ఈ విధమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి తరుణంలో మరి కేంద్ర ప్రభుత్వం దానికి లొంగుతుందా, లేకపోతే స్థిరపడినా, లేకపోతే రుజువైనటువంటి భారత్ రష్యా మైత్రి, ఎందుకంటే మనకి రక్షణ ఒప్పందం కూడా ఉంది. మన దేశం మీద ఎవరైనా దాడి చేస్తే రష్యా స్వయంగా తక్షణమే ఎలాంటి ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగటానికి కూడా ఆ రక్షణ ఒప్పందం ఉన్నది. అదే విధంగా రష్యా మీద ఎవరైనా దాడి చేస్తే మనం కూడా అదే విధంగా రష్యా సంబంధాలు అయితే రెండు దేశాల మధ్య ఉన్నటువంటి పరిస్థితి ఉంది, కానీ ప్రస్తుత పరిణామాలే వాటిని బ్రేక్ చేయడానికి పెద్ద ప్రయత్నం చేస్తోంది ఆయుధ లాబీ. దానికి నాయకత్వం ఇచ్చేటువంటి ట్రంప్. ఏం జరుగుతుంది అనేది చూడాలి. రైట్, మాట్లాడదాం ఒకసారి. ఇక బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. జాతీయ భద్రతా సలహాదారు ఎక్కడికి వెళ్ళినా కానీ అది గోప్యంగా ఉండేటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు అఫీషియల్గా ఆయన రష్యాకు వెళ్తున్నారు అని అంటే అది బయటకు కూడా వచ్చినటువంటి పరిస్థితి, అఫీషియల్గా ఉన్నటువంటిది. కానీ ఈ మూడు సరిహద్దులు, చైనా, బంగ్లాదేశ్, అలాగే పాకిస్తాన్, ఈ మూడు సరిహద్దుల్లో ఏదో జరగబోతోంది అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే వస్తోంది అనేది రకరకాల ఊహాగానాలు అయితే వస్తున్నాయి. నిజంగా పరిస్థితి రాబోయే రోజులు అంటే ఈ సంవత్సరంలోనే మాకు ఆయుధాలు అందాలి అంటున్నారు అని అంటే పరిస్థితి ఇంకా తీవ్రతరం కాబోతోంది ఈ సరిహద్దు ప్రాంతాల్లో అనేటువంటి ఒక ఇండికేషన్ ఇవ్వకనే ఇచ్చినట్టుగా భావించాలంటారు. ఎలా చూడాలంటారు దీన్ని? ఖచ్చితంగా ఇప్పుడు మీరు హెడ్డింగ్ పెట్టినట్టు అజిత్ దోవల్ గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. జేమ్స్ బాండ్ అని పేరు పెట్టింది కదా, నిజమే. తెలిసిపోవడానికి కూడా ఒక ఆలోచన ఉందని నేను అంటున్నాను. ఎందుకంటే అమెరికా ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్లు ఏదైతే ఒత్తిడి చేస్తుందో, మీరు ఒత్తిడి చేసినా మేము మైత్రి బంధం కొనసాగిస్తాం, ముఖ్యంగా రక్షణ వ్యవహారాల్లో రష్యా నుంచే మేము పొందుతాం, అవసరమైతే ఇంకా 2% పెంచుతామని. అంటే మొదట్లో ఎక్కువ శాతం రష్యా మీద ఆధారపడి ఉన్న వాళ్ళు తగ్గించాం కదా, పెంచే ప్రయత్నం చేస్తామనే వార్నింగ్ కూడా ఉంటుంది అంటున్నారు. అందుకనే ఇప్పుడు కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పలేము. అమెరికాను డైరెక్ట్ గా విమర్శించడం, కొన్నిసార్లు దౌత్య నీతి ఉంటుంది, కొన్నిసార్లు రకరకాలుగా పరిణామాలు ఉంటాయి, సంబంధాలు ఉంటాయి. మోడీ మంచి ఫ్రెండ్ అని, ఆయన నాకు మోడీ ఫ్రెండ్ అని ట్రంప్ ఇద్దరు మాట్లాడుతున్న సందర్భంలో ఎవరి ఫ్రెండ్షిప్ ఏందో అర్థమైంది కదా మనకి ఘర్షణలో. అందుకనే మురళి గారు ఇప్పుడు మొదటి నుంచి కూడా మనకు నెహ్రూ గారు అంటే 5 యుద్ధాలు వస్తే 5 ప్రధానమంత్రులు వేరువేరుగా ఉన్నారు. అది యుద్ధం అనొచ్చు, లేకపోతే కత్తి అనొచ్చు. మొదటిది 1947-48 నెహ్రూ గారు ఉన్నారు. 62లో లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నారు, నెహ్రూ గారు ఉన్నారు. మళ్ళీ అంటే పాకిస్తాన్ తో కానీ మళ్ళీ చైనాతో 65లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు. 71 ఇందిరాగాంధీ గారు ఉన్నారు. 99 కార్గిల్లో వాజ్పేయి గారు ఉన్నారు. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు. కానీ మన అలీన విదేశాంగ విధానం కానీ, విదేశీ సంబంధాలు కొనసాగించిన ఆర్థిక విధానాలు కానీ
చాలా వరకు మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మారినాయి కానీ ఇవైతే మారలే కదా. అవును. అందుకని ఇమ్రాన్ ఖాన్ లాంటి వాడు కూడా మన విదేశాంగ విధానాన్ని మెచ్చుకోవడం చూసినాం మనం. రక్షణ రంగంలో ఏది అవసరం ఏదో మన నిర్ణయం కోటేశ్వరరావు గారు మీరు నేను నిర్ణయించినామంటారు స్పష్టంగా చెప్తారు. అంత పరిజ్ఞానం కూడా మనకు లేదంటారు స్పష్టంగా. అంటే ఏది అవసరమో ఏది కొనాలో భారత ప్రభుత్వానికి తెలిసినంత మనకైతే తెలియదు. అందుకని ఇప్పుడేమంటున్నానంటే ఏది అవసరమో ఇప్పుడైతే తెలిసింది కదా, మనకైతే ఉపయోగపడ్డాయి కదా. అయితే S-500 వచ్చే లోపే S-400 మళ్ళీ దిగుమతి చేసుకుందామనే ఆలోచన భారత ప్రభుత్వాన్ని స్వాగతించాలంటారు. ఏదో అవసరం ఏదో మనకి తెలుసా. రెండోది, ఇవాళ మనకు అమెరికా చెక్ పెట్టాలంటే రష్యాతో ఆయుధాలు కొనగాలు కావాలి. అసలు ఆయుధ వ్యాపారాల వల్లనే ఇప్పుడు యుద్ధాలు పెరుగుతున్నాయి. భౌతిక యుద్ధాల కాలం కాదు ఇది. కానీ రష్యా ఉక్రెయిన్ కానీ లేకపోతే 5 దేశాల నుండి బాగా ఆయుధ వ్యాపారం చేసింది. చైనా సంగతి తెలిసింది మనకు. చైనా సంగతి మన తుపాకులు తెలిసింది, పాకిస్తాన్ వాడింది. మిగతా 4 దేశాలు అట్లా కదా. బోఫర్స్ ఒప్పందం నుంచి మొదలు కొడితే రక్షణ రంగంలో కొంత అవినీతి జరిగింది. కోటేశ్వరరావు గారితో ఏకీపిస్తున్నాను. ఏది బోఫర్స్ కుంభకోణంలో కానీ శవపేటికల మన కుంభకోణం కానీ చూసాం కదా మనం. అందుకని అవి పక్కన పెడితే భారత రక్షణ రంగ వ్యవస్థను ఎప్పటికప్పుడు మనం ఆధునీకరించుకుంటూ మనకు అవసరం లేకున్నా ఇప్పుడు అవసరం లేకున్నా కొంటేనే కదా మన ఉపయోగపడ్డాయి. 4 S-400 మనకి ఉపయోగపడ్డది అదే కదా. అందుకనే భారత ప్రభుత్వం చేసే చర్య ప్రతిది కూడా వెనక ముందు ఆలోచన చేస్తారు. ప్రధానమంత్రి ఉంటారు, పోతారు, మారుస్తారు. 5 విధాలు అందుకని చెప్పాను నేను. విధానాలు మారవి మనవి. అంటే మన రక్షణ రంగం మిగతా దేశాల కంటే అడ్వాన్స్ గా ఉండాలని కోరుకోవాలి, ఉండాలి. ఇవాళ చైనా మన ప్రధాన శత్రువు. ఇవాళ తోకదాడిస్తుంది పాకిస్తాన్ అంటే స్పష్టంగా చైనా అంట చూసుకునే చైనా వెనక భూతంలాగా నిలబడ్డది, షాడో లాగా. అందుకని పాకిస్తాన్ తోకదాడిస్తుంది. అంతకంటే ఎక్కువ దుర్మార్గం, చైనా కంటే ఎక్కువ దుర్మార్గం చేసి అమెరికా. మన గతంలో వాజ్పేయి అదే తప్పు చేశారు, ఇవాళ మోడీ గారు అదే తప్పు చెప్తున్నారు. అమెరికా మిత్ర దేశం అనుకుంటే అంతకంటే పొరపాటు లేదు. ఎన్నాడైనా ఉక్కు కర్మాగారం నుంచి మొదలు ఆర్థిక సంస్కరణలు గానీ పారిశ్రామిక విప్లవం గానీ అంటే అంతర్జాతీయ సంబంధాలు రామ్మోహన్ గారు అంతర్జాతీయ సంబంధాల విషయంలో ఎక్కడో ఒక నిమిషం అంతర్జాతీయ సంబంధాల విషయంలో ఎక్కడో ఒక రకమైనటువంటి గ్యాప్ రాబోతోందని ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాల వల్ల అయితే అర్థమవుతుంది. చూద్దాం ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది ఒకసారి మాట్లాడదాం. రష్యా మొదటి నుంచి నమ్మదగ్గ మిత్రువు మనకు. దాన్ని విడిచిపెట్టే క్రమంలో అప్పుడు ఆనాడు వాజ్పేయి గారు కానీ అమెరికా వైపు మోగడం, వాళ్ళు మోడీ గారు కానీ కొన్ని పొరపాటు చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మనకు తెలిసి వచ్చింది కదా, అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది. మళ్ళీ నమ్మదగ్గ మిత్రుడు, రక్షణ ఒప్పందాలు ఉన్నాయి మనకు. రష్యా కరెక్ట్ అనే మాట ఇప్పుడు వచ్చింది కదా. అందుకని మనము వాళ్ళ థ్రెట్ కు మనం చెక్ పెట్టాలి. పెద్ద కంపెనీలని వాణిజ్యపరంగా కొన్ని దేశాలను ఏ విధంగా అది బ్లాక్ మెయిలింగ్ అనాలా, లేకపోతే వార్నింగ్ ఇస్తున్నారనాలా, లేకపోతే కంట్రోల్లోకి తీసుకుంటున్నారు అనేటువంటి రీతిలో కూడా ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి చూస్తున్న ప్రతిదీ కూడా ఇంటర్నల్ లింక్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. మాట్లాడదాం ఒకసారి. చూద్దాం అలాంటి పరిణామాలు. కోటేశ్వరరావు గారు, ఫైనల్ గా ఆ రోజు మనోహర్ పారికర్ ఈ S-400 కి సంబంధించి వారు కొనుగోలు చేసినప్పుడు వచ్చినటువంటి విమర్శల నేపథ్యంలో అప్పుడంటే పరిణామాలు ఇంత సీరియస్గా లేవు, కానీ ఇప్పుడు పరిణామాలు చాలా సీరియస్గా ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఈ సమయంలో విమర్శలు చేయడం తగదు అని ఒక పక్క వాదన వస్తూనే మరోపక్క ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర సామాజిక మాధ్యమాల్లో రకరకాల పేజీల్లో కూడా వస్తున్నటువంటి వార్తల నేపథ్యం, అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్కి ఏంటి, మనం దీన్ని ఎలా పోల్చి చూడాలంటారు? ఇప్పుడు S-400 అనేటువంటి దాన్ని మనం ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది అనే దానికి నేపథ్యాన్ని కూడా మనం చూడాల్సి ఉంది. అవును, మనం S-400 కొనుగోలు చేయడానికి ముందు అమెరికా వాడు పాకిస్తాన్కి F-16 యుద్ధ విమానాలు ఇచ్చాడు. F-16 యుద్ధ విమానాలు ఆనాడికి అంటే పాకిస్తాన్కి ఇచ్చేటువంటి సమయంలో అవి అత్యంత ఆధునికమైనవి. వాటిని మనం ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి రాడార్ వ్యవస్థలు కానీ లేకపోతే క్షిపణి వ్యవస్థలు కానీ మన దేశంలో అప్పటికి లేవు. ఆ నేపథ్యంలో దాటిని F-16 యుద్ధ విమానాలను ఎదుర్కోవాలంటే S-400 అనేటువంటిది ఒక మనకి అది అస్త్రంగా మనకి కనిపించింది. అందుకని మన ప్రభుత్వం ఆనాడు తీసుకున్నది. దాన్ని విమర్శించేటువంటి వాళ్ళు ఇప్పుడు ఆయుధాలకు సంబంధించి మనం చెప్పుకోవాలంటే విమర్శలు అనేటువంటివి వస్తుంటాయి. ఎందుకంటే ఆయుధ లాబీ అనేటువంటిది అనేకమైనటువంటి కట్టుకథల్ని ప్రచారం పెడుతుంది, లేదా కొంతమంది విమర్శకుల రూపంలో కూడా కొంతమందిని తీర్చుతుంది అనేది మనం గమనించాలి. అందుకని ఇట్లా S-400 లాంటి వ్యవస్థలు డెఫినెట్ గా మన రక్షణ వ్యవస్థకి ఇప్పుడు యుద్ధం జరుగుతుందా లేదా అనే దాంతో నిమిత్తం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అయితే ఎట్ ది సేమ్ టైం అవసరం లేకుండా ఆయుధాలు కొనుగోలు చేస్తున్నారు అని చేసేటువంటి వాళ్ళ విమర్శలకు కూడా
ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని అటువంటి విమర్శలకు కూడా తావివ్వకుండా చూడాల్సినటువంటి బాధ్యత అయితే ఉన్నది. అందుకని పూర్తిగా మనం వాటన్నిటిని కూడా కొట్టిపారవేయలేము. మనకి తెలియనంత మాత్రాన నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళే చెప్తారు. రామ్మోహన్ రావు గారు నేను చెప్తే ఆయుధాలు ఫలానా ఆయుధం కొనండి, ఫలానా ఆయుధం కొనద్దు అని చెప్తే అది వేరు. కానీ నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అగత్యం అయితే ఉన్నది అనేటువంటిది ఒకటైతే, రెండోది పూచిగా చూపించి చైనాను ఒక పూచిగా చూపించి అమెరికా వాడు తన ఆయుధాలని మనకి కట్టబెట్టాలని చూస్తున్నాడు. చైనా అనేటువంటి దాన్ని బూచిగా చూపించేటువంటి వాళ్ళ వెనకాల ఉన్నటువంటి పరమార్థం అదే. గాల్వన్ లో ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ అనుకోవచ్చు అంటారా అమెరికాది? బ్లాక్ మెయిలింగ్, డెఫినెట్ గా బ్లాక్ మెయిలింగ్. డెఫినెట్ గా చైనా ఇప్పుడు మన భుజం మీద తుపాకీ పెట్టి చైనాని కాల్చాలనేటువంటిది చైనా వాడి అమెరికా వాడి లక్ష్యం. అది దానికి మనం పావులుగా మన భుజాలను ఇవ్వకూడదు అనేది నా అభిప్రాయం. మన స్వతంత్ర విదేశాంగ విధానం అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు చైనాతో మనకి సరిహద్దు వివాదం అనేటువంటిది ఉన్నమాట వాస్తవం. సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ గడిచినటువంటి 62 తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాము. వాణిజ్యాన్ని, వ్యాపారాన్ని పెద్ద ఎత్తున మనం కొనసాగిస్తున్నాము, దిగుమతులు చేసుకుంటున్నాము, పెట్టుబడులు తీసుకుంటున్నాము. ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ ఇంకా ఆ సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడానికి కొన్ని సమస్యలు అలాగే ఉండిపోతాయి. ఇప్పుడు పాకిస్తాన్ తో మనకి కాశ్మీర్ సమస్య ఉన్నది, పరిష్కరించుకోవడానికి చైనా అడ్డా లేకపోతే అమెరికా అడ్డా? మనం ఎందుకని పరిష్కరించుకోలేకపోతున్నాం? అందుకని కొన్ని సమస్యలు అలా ఉండేమాట వాస్తవం. కానీ బూచిగా చూపించి చేయడం అనేటువంటిది అది మనకే నష్టం అనేది ఒకటి గమనించాలి. గాల్వన్ లోయ తర్వాత సాధారణ పరిస్థితులు మరి ఎందుకని భారత ప్రభుత్వము చైనా ప్రభుత్వం రెండు కూడా ఎందుకని సమర్థించుకున్నాయి? ఘర్షణ అనేది ఇరు దేశాలకి నష్టం సరిహద్దుల్లో అనేటువంటిది గమనంలో ఉంచాము. కానీ పాకిస్తాన్ ఆ విధంగా లేదు. పాకిస్తాన్ తోటి ఉన్నటువంటి సంబంధాలు భిన్నమైనటువంటి. అందుకని దేనికి అదే అంచనా వేసుకోవాలి తప్ప ఒకదాన్ని పూచిగా చూపించి ఆయుధాలు కొనుగోలు చేయడం అనేటువంటిది లేకపోతే ఇంకోటి కుట్ర సిద్ధాంతాలు అనేటువంటివి మంచివి కాదు అనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. రామ్మోహన్ గారు, ఫైనల్ గా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మన మిత్ర దేశాలతో కూడా ఒకంత గ్యాప్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఆయుధాల కొనుగోలు అంశంలో అనేటువంటి ఒక మాట. పెద్ద పెద్ద కంపెనీలనే బెదిరించి లొంగ తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం ట్రంప్ చేస్తున్నటువంటి యాపిల్ విషయంలో కావచ్చు, శాంసంగ్ కావచ్చు, అక్కడ లోకల్గా ఉండేటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ విషయాల్లో కావచ్చు, చాలా వరకు ఇది చేస్తున్నటువంటి పరిస్థితి. ఇతర దేశాలతో కూడా అదే రకమైనటువంటి వ్యవహారం. అమెరికా పాత్ర లేదు. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ సందర్భానికి కూడా తేడతలం చేసినటువంటి ప్రస్తుత పరిస్థితి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఆయుధాల కొనుగోలు కూడా ఒక రకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి యుద్ధాన్ని రాజేస్తోంది అనేటువంటి సంకేతాలు కూడా వెళ్తున్నాయి. ఈ కోణాన్ని ఎలా చూడాలి మనం? ఖచ్చితంగా ఇవాళ అమెరికా రిపోర్టు విడుదల చేసింది, చైనాని మనకు గూచి ఎందుకంటే వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడానికి స్పష్టంగా. కానీ మనం చైనా దుర్మార్గమైన దేశం మనకు కనపడుతూనే ఉంది, మనకి శత్రువు కనపడుతున్నాడు. కానీ చైనాకు జియో పాలిటిక్స్ లో మన సరిహద్దు ఒకటే కాదు కదా. పాకిస్తాన్ కు వెనక నుంచి పూర్తిగా మద్దతు ఇస్తూ వాళ్ళు పాకిస్తాన్ ఏ చర్య చేసినా దాని వెనక చైనా ఉంది కదా. దాని జియో పాలిటిక్స్ లో ఆఫ్ఘనిస్తాన్ మన పిఓకి అక్కడి నుంచి కిందికి రావడానికి అరేబియా మహాసముద్రంలో వాళ్ళ ఆలోచనలు జియో పాలిటిక్స్ చేస్తున్నారు. వీడేమో ఆర్థికంగా మన ఫైనాన్షియల్ పాలిటిక్స్ అమెరికా చేస్తుంటే జియో పాలిటిక్స్ అది చేస్తుంది కదా. మనకు రష్యాకి పెద్ద ఈ జియో పాలిటిక్స్ లేవు, ఆర్థికమైన పాలిటిక్స్ లేవు, మొదటి నుంచి మిత్రబంధం. అందుకని ఏమంటున్నానంటే ఇవాళ అమెరికా కానీ ఫ్రాన్స్ కానీ ఈ దేశాలన్నీ యుద్ధాలు సృష్టించి మరీ వారి ఆయుధ వ్యవహారాలు వాళ్ళు అమ్ముకొని వాటి ఆయుధ పాఠవ పరీక్షలు చేసుకుంటున్నారు. అట్లా మనం పోలేదు ఇప్పటికి మన సంయమనే పాటిస్తున్నాం అందరు ప్రధానమంత్రుల సమక్షంలో. కానీ చెప్పాను బీజేపీ ప్రధానమంత్రులు వచ్చిన 10 సారి కూడా కొంచెం అమెరికాకి దగ్గరగా ఉన్నారు, మళ్ళీ చేయి కాల్చుకుంటున్నారు. ఇప్పుడు చేయగలినాక ఆకులు పట్టుకుంటున్నాం అంటున్నాడు. ఇప్పుడు మొన్నటిదాకా మంచి మిత్రుడు అని మొదటి 4 ఏళ్ళు ట్రంప్ తోని అట్లా ఇప్పుడు మళ్ళీ ఆయన ఎన్నికయ్యాడు 11 ఏళ్ళు ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు. కానీ ఇక్కడ కొంత అంటే అప్పుడు వచ్చినటువంటి విమర్శలు కూడా ఉన్నాయి రామ్మోహన్ గారు. అంటే భారత్ అమెరికాకు తలొగ్గింది అని మోకాళ్ళ మీద ఉన్నటువంటి ఫోటోలు కావచ్చు, లేకపోతే ఏఐలో జనరేట్ చేసి చాలా వరకు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. అమెరికాకు మనం బానిసగా వ్యవహరిస్తున్నామని రకరకాలుగా కూడా. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనేది. రైట్, ఇవాళ ఆ రిపోర్ట్ గమనంలోకి తీసుకున్నారు. అమెరికా ఒక రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళకి చైనా బాగా బుజ్జిలో చూపిస్తూ ఆయుధాలు అమ్ముకోవడానికి అంటున్నాను. దానికి చెక్ పెట్టి మన దోవలు ఇప్పుడు మనకు రష్యాకి వెళ్ళినట్టున్నాను. రష్యాతోని మనం ఆయుధ కొనుగోలు శాతం పెంచినాం అనుకోండి, కోశ్వరరావు గారు అన్నట్టు సమస్య లేదు, వాడు దిగొత్తులు అంటున్నాను.
Yes. ఇంకోటి ఏంటంటే మనకు ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా మనం దెబ్బతీస్తున్నాడు ట్రంప్. రెండు, అవును. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ పిల్లలు ఏం చేస్తున్నాడు చూస్తున్నాం కదా, అవును. సుంకాల యుద్ధం చేస్తున్నాడు. చైనాతోనే సంధి కోరుకుంటుండు, చైనాతోనేమో వెనుకబోయిండు, 90 రోజుల వాయిదా మళ్ళీ వెనుకబోయిండు, మనతో మాత్రం అదే కొనసాగిస్తున్నాడు కదా. ఇవన్నీ గమనించి అమెరికాని ఎంత దూరం పెడితే అంత Yes, మంచిది. చూద్దాం. చైనాని దగ్గర తీసుకోమంటే అవును, అవును. చైనాతో జాగ్రత్తగా ఉండాలి, అమెరికాని దూరం పెట్టాలి. అంటే జరుగుతున్న పరిణామాల్ని అంతర్జాతీయ సమాజం అయితే క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేస్తాం. చూద్దాం ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి.